హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 177 పాయింట్స్ డౌన్ అయ్యి 52,323 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 76 పాయింట్స్ ఫాల్ అయ్యి 15,691 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. బట్ వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ నియర్లీ 400 పాయింట్స్ దగ్గరగా డౌన్ అవ్వడం జరిగింది. సో మార్కెట్ ఫాల్ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. ఈవెన్ ఎందుకని మార్కెట్ ఇలా ఫాల్ అయిందని దాని రిలేటెడ్గా ఆల్రెడీ మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది. ఫెడ్ రిలేటెడ్గా వచ్చిన కామెంటరీ నిన్న అనుకున్నాం కదా, ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంది. ఆ ఈవెంట్ ఒక అవుట్కమ్ ఇవాళ నైట్ మనకు అప్డేట్ అవుతుందని. ఇవాళ నైట్ మనకు అప్డేట్ అయింది. అది నేను మీకు మార్నింగ్ 2:50 అరౌండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్డేట్ చేయడం జరిగింది. సో ఈ అప్డేట్ గురించి మాట్లాడుకునే ముందు మన మార్కెట్సే కాదు, గ్లోబల్ మార్కెట్స్ కూడా మీరు గమనిస్తే యూఎస్ మార్కెట్స్ ఈ అప్డేట్ వచ్చిన తర్వాత కొంత ఎక్కువగా ఫాలో అవడం జరిగింది. కొంత రికవరీ కనిపించినా అగైన్ రెడ్లోనే యూఎస్ మార్కెట్స్ క్లోజ్ అయ్యాయి. ఈవెన్ ఏషియన్ మార్కెట్స్ కానీ ఆఫ్టర్నూన్ ఓపెన్ అయ్యి యూరోపియన్ మార్కెట్స్ కూడా మనకి నెగిటివ్లోనే ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా ఇవాళ మన మార్కెట్స్ని నెగిటివ్గా ఇంపాక్ట్ చేయడం జరిగింది. ఈవెన్ నిన్నటి ఎఫ్ఐడిఐ డేటాను కూడా మనం గమనిస్తే ఎఫ్ఐఎస్ 870 crores దగ్గరగా, ఈవెన్ డిఐఎస్ కూడా నియర్లీ 870 crore దగ్గరగా సెల్ చేయడం జరిగింది. బట్ మార్కెట్స్ రిలేటెడ్గా ఈవెన్ మన మార్కెట్సే కాదు, గ్లోబల్ మార్కెట్స్ రిలేటెడ్గా నెగిటివ్ సెంటిమెంట్ మెయింటైన్ అవడానికి మాత్రం మెయిన్ రీజన్ యూఎస్కి సంబంధించిన ఫెడరల్ రిజర్వ్ అండ్ వాళ్ళు చేసిన కామెంట్స్ అనమాట. సో ఫస్ట్ వాటి గురించి మాట్లాడుకుందాం. యూఎస్ ఫెడ్ కానీ ఈవెన్ ఆర్బీఐ వాళ్ళు కానీ వడ్డీ రేట్లని పెంచుతున్నారంటే అది ఈక్విటీ మార్కెట్స్కి నెగిటివ్. మరి ఇప్పుడు యూఎస్ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లని పెంచారా అంటే ప్రెసెంట్ వాళ్ళు వడ్డీ రేట్లని పెంచలేదు. లైక్ నియర్ టు జీరో దగ్గర ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి, అక్కడే ఉంచారు. కాకపోతే ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీలో, మన ఆర్బీఐకి సంబంధించిన కమిటీలో, మెయిన్ కమిటీలో 6 members దగ్గరగా ఉంటారు. ఆ 6 members-ని ఓటింగ్ వేయమంటారు అనమాట. వడ్డీ రేట్లను పెంచాలా తగ్గించాలా అని ఆ 6 members ఓటింగ్ తర్వాత మనకి డెసిషన్ అప్డేట్ చేస్తారు. అలాగే యూఎస్కి సంబంధించిన ఫెడ్లో 18 members ఉంటారు. ఆ 18 members-లో 13 members దగ్గరగా 2023 లోపు ఒక్కసారైనా వడ్డీ రేట్లను పెంచాలని, అండ్ ఆ 18 members-లో 11 members దగ్గరగా 2 సార్లు వడ్డీ రేట్లను పెంచాలని, సో ఒకసారి కొంత ఇంకొకసారి కొంత 2 times దగ్గరగా ఇంట్రెస్ట్ రేట్స్ ని పెంచాలని ఎలాగా ఓటింగ్ వేయడం జరిగింది. సో 2023 తర్వాతే ఉంటుంది రేట్ హైక్ అండ్ ఈ లోపు ఉండదు అనే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నవి కాస్త 2023 లోపే మినిమం 2 times దగ్గరగా పెంచాలని 18 members-లో 11 members దగ్గరగా ఓట్ వేయడంతో కమింగ్ డేస్లో రేట్స్ని హైక్ చేసే ఒక పాసిబిలిటీ ఎక్కువగా ఉందని ఒక నెగిటివ్ సెంటిమెంట్స్తో మన మార్కెట్స్ అయితే ఫాలో అవడం జరిగింది. మన మార్కెట్సే కాదు, గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా ఈక్విటీ మార్కెట్స్ అయితే నెగిటివ్గా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఈవెన్ ఇన్ఫ్లేషన్ గురించి కూడా కామెంట్ చేశారు. యూఎస్ ఒక ఇన్ఫ్లేషన్ ప్రీవియస్గా 2.4 దగ్గర ఉంటుందన్నారు, ఇప్పుడు 3.4 అంటున్నారు. నియర్లీ 1% దగ్గరగా ఇన్ఫ్లేషన్ని కమింగ్ డేస్లో అలా ఎక్కువ ఇన్ఫ్లేషన్ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ టేపరింగ్ రిలేటెడ్గా డైరెక్ట్ అప్డేట్ ఇవ్వలేదు, కానీ కమింగ్ డేస్లో టేపరింగ్ రిలేటెడ్గా కూడా యూఎస్ ఫెడ్ దగ్గర నుంచి యాక్షన్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందనేలా కూడా ఇండికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ నెగిటివ్గా మూవ్ అయిందని కొంత పక్క నుంచి ప్రెసెంట్ ఉన్న మార్కెట్ని మనం ఎలా గమనించాలి, స్పెషల్లీ కమింగ్ డేస్లో మార్కెట్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి. స్టిల్ నేను ప్రీవియస్గా ఏ వ్యూని అయితే మెయింటైన్ చేస్తున్నాను, అగైన్ అదే వ్యూని అయితే మెయింటైన్ చేస్తున్నాను. ఈవెన్ ఆప్షన్ చైన్లో ఉన్న డేటా కానీ అండ్ ఈవెన్ ఇవాళ మార్కెట్ ఫాల్ అయిన విధానం కూడా మనకి నియర్ టర్మ్లో వీక్నెస్ని ఇండికేట్ చేస్తుంది. మీన్స్ మార్కెట్లో స్ట్రెంగ్త్ కాకుండా వీక్నెస్ కంటిన్యూ అవుతుందనేలాగా డేటా అయితే కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే 15,500 మార్క్ బ్రేక్ అవ్వనంత వరకు కూడా, బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ క్లోజ్ అవ్వనంత వరకు కూడా నా వ్యూని మార్కెట్ రిలేటెడ్గా పాజిటివ్గానే మెయింటైన్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది, లాస్ట్ 1 monthలో యూని డైరెక్షనల్గా మార్కెట్ ఒక సైడ్ ర్యాలీ అవుతూనే వచ్చింది. సో గ్లోబల్గా మనకు ఒక నెగిటివ్ సెంటిమెంట్, ఒక ఫ్యాక్టర్ దొరికేసరికి మార్కెట్లో ఇలా కరెక్షన్ అయితే కనిపిస్తుంది. మేబీ ఈ కరెక్షన్ ఇంకొంత ఎక్స్టెండ్ కూడా అవ్వచ్చు. బట్ మార్కెట్ అలా ఫాలో అవుతున్నప్పుడు ఇంపార్టెంట్ లెవెల్ అయినా 15,500 ఆ రేంజ్లో సపోర్ట్ తీసుకుంటుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ ఈ 15,500 లెవెల్ని ఇంట్రాడే సెషన్లో బ్రేక్ చేసి డౌన్ సైడ్ సస్టైన్ అయినా ఆర్ ఎండ్ ఆఫ్ ద డేలో ఒకవేళ క్లోజ్ అయినా దెన్ నా వ్యూని అయితే నేను మార్చుకుంటాను. అండ్ ఈవెన్ ఇవాళ కూడా మీరు మార్కెట్ని గమనిస్తే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా ఓపెనింగ్ సెషన్ గ్యాప్ డౌన్ అయింది కదా, ఈవెన్ ఓపెన్ అయిన తర్వాత కూడా కొంతవరకు ఫాలో అవడం జరిగింది. ఓపెనింగ్ పాయింట్ ఆఫ్ టైంలో డౌన్లో ఓపెన్ అయింది అనుకున్నాం కదా, గ్యాప్ డౌన్. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఈ లెవెల్స్ దగ్గర నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా సపోర్ట్ తీసుకోవడం జరిగింది. సో ఇవాళ ఇంపార్టెంట్ సపోర్ట్స్ అయితే బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ రెండు కూడా రెస్పెక్ట్ చేసింది ఓపెనింగ్ పాయింట్ ఆఫ్ సెషన్ లో. ఫస్ట్ ఫెడరల్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఫెడరల్ బ్యాంక్ ఐఎఫ్సి గ్రూప్ దగ్గర నుంచి నియర్లీ 916 crores దగ్గరగా ఫండ్స్ అయితే రైజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఐఎఫ్సి గ్రూప్ వాళ్ళు ఫెడరల్ బ్యాంక్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. అగైన్ వీళ్ళ దగ్గర నుంచి ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు 916 crores దగ్గరగా ఫండ్స్ అయితే రైజ్ చేయడం జరిగింది. దీంతో వీళ్ళ Tier 1 క్యాపిటల్ 15.2% దగ్గరగా అవుతుంది అనమాట. ప్రీవియస్ గా వాళ్ళ Tier 1 క్యాపిటల్ 13.8 గా ఉండేది. అండ్ ఇలా రైజ్ చేశారనుకుంటున్నాం కదా, 916 crores రైజ్ చేశారనుకుంటున్నాం కదా, ఇది ఏ వాల్యుయేషన్ లో జరిగిందంటే 87.39 rupees per షేర్ లో, ఈవెన్ కరెంట్ క్లోజ్ అయిన ప్రైస్ కంటే కూడా ప్రీమియం వాల్యుయేషన్ లోనే ఈ డీల్ అయితే కంప్లీట్ అవడం జరిగింది. నెక్స్ట్ యానిమల్ హెల్త్ బిజినెస్ చేసే సీక్వెంట్ సైంటిఫిక్ గురించి మాట్లాడుకోవాలి. ఇండియా రేటింగ్స్ వాళ్ళు ఈ కంపెనీకి సంబంధించిన లాంగ్ టర్మ్ రేటింగ్స్ ని
లాంగ్ టర్మ్ ఇష్యూవర్ రేటింగ్స్ ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. ప్రీవియస్ గా IND-A అనే రేటింగ్ నుంచి ఇప్పుడు IND-A+ రేటింగ్ అయితే ఇంప్రూవ్ చేయడం జరిగింది. ఏ కంపెనీకైనా డెట్ రేటింగ్స్ ఇంప్రూవ్ అవుతున్నాయంటే వాళ్ళు డెట్ మార్కెట్ నుంచి ఈజీగా తక్కువ వడ్డీతో డబ్బుల్ని రైజ్ చేయగలరు కాబట్టి అది ఆ కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ గానే ఉంటుంది. నెక్స్ట్ సుప్రజిత్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. నిన్న ఒక లార్జ్ బ్లాక్ డీల్స్ అయితే ఈ కంపెనీలో జరగడం జరిగింది. దీంతో ఒక్కసారిగా స్టాక్ నియర్లీ 10% దగ్గర వరకు ఫాలో అవడం జరిగింది అనమాట. బట్ అలా సెల్ చేస్తున్నది టీవీఎస్ గ్రూప్ లో రీస్ట్రక్చరింగ్ కారణంగా అనమాట. టీవీఎస్ గ్రూప్ రిలేటెడ్ గా రీస్ట్రక్చరింగ్ జరగబోతుందని ప్రీవియస్ గానే మనకు ఒక అప్డేట్ ఉంది కదా. సో టీవీఎస్ గ్రూప్ వాళ్ళు ఈ కంపెనీలో నియర్లీ 2% దగ్గరగా వాటాను హోల్డ్ చేస్తున్నారు. సో అది వాళ్ళు కంప్లీట్ గా సెల్ చేశారు. దాంతో 78 crores వస్తుంది. ఈవెన్ సుందరం క్లేటన్ వాళ్ళు కూడా నియర్లీ 4% దగ్గరగా వాటా ఉంది ఈ కంపెనీలో. సుందరం క్లేటన్ వాళ్ళకి అది కూడా వాళ్ళు సెల్ చేశారు నియర్లీ 160 crores కి. అండ్ ఈవెన్ ప్రీవియస్ గా టీవీఎస్ లో ఉన్న వాటాని సెల్ చేసి నియర్లీ 1650 crore దగ్గరగా వీళ్ళు రైజ్ చేశారు. అండ్ అగైన్ ఇప్పుడు సుప్రజిత్ ఇంజనీరింగ్ లో వాళ్ళకున్న వాటాను సెల్ చేసి 4% దగ్గరగా ఉన్న వాటాను సెల్ చేసి 160 crores దగ్గరగా వీళ్ళు రైజ్ చేశారు. సో ఈ 160 ప్లస్ 1650 crores. సో ఇది ఇప్పుడు కంపెనీ దగ్గరికి వెళ్తుంది, క్యాష్ లోకి అయితే వెళ్తుంది. సో మోస్ట్లీ వీళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్వెస్టర్స్ అయితే ఒక బిగ్ డివిడెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ LG బాలకృష్ణన్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఒక ఆటోమోటివ్ కంపెనీ. వీళ్ళ రిలేటెడ్ గా మనకున్న అప్డేట్, HDFC మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ప్రీవియస్ గానే ఈ కంపెనీలో 6.3% దగ్గరగా వాటాని అయితే హోల్డ్ చేస్తున్నారు. కాకపోతే June 14th వాళ్ళు అడిషనల్ గా 6,29,000 షేర్స్ ని కొనుక్కొని ప్రీవియస్ గా వాళ్ళకున్న 6.3% వాటా నుంచి 7.29% వాటాకైతే పెంచుకోవడం జరిగిందనమాట. ఈవెన్ రీసెంట్ గా వీళ్ళు రిజల్ట్స్ ని పోస్ట్ చేశారు. రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. స్టిల్ ఇలా రైజ్ అయిన తర్వాత కూడా ఈ కంపెనీ అట్రాక్టివ్ వాల్యుయేషన్ లోనే ఉంది. అండ్ ఈవెన్ June 15th చేసిన వీడియోలో కూడా మంచి నెంబర్స్ ని పోస్ట్ చేస్తూ చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో ఉన్న కంపెనీ గ్లోబల్ స్పిరిట్స్. దీన్ని ఒకసారి స్టడీ చేయండి అనుకున్నాం కదా, అది వాళ్ళ అప్పర్ సర్క్యూట్ కి వెళ్ళడం జరిగింది. ఈవెన్ అప్పర్ సర్క్యూట్కి వెళ్ళిన తర్వాత కూడా స్టిల్ నేను చెప్తున్నాను, స్టడీ చేయడానికి ప్రయత్నించండి. స్టిల్ అట్రాక్టివ్ వాల్యుయేషన్లోనే ఉంది. సో మనం చాలా కంపెనీస్ గురించి మాట్లాడుకుంటుంటాం, రిజల్ట్స్ అని, న్యూస్ అప్డేట్స్ అని చాలా కంపెనీస్ని మాట్లాడుకుంటుంటాం. బట్ ఫోకస్ చేయండి, స్టడీ చేయండి. మేము పాజిటివ్గా ఉన్నామని మీకు అప్డేట్స్ ఇచ్చిన కంపెనీస్ తక్కువగానే ఉంటాయి. సో గ్లోబల్ స్పిరిట్స్ కానీ, ఇప్పుడు LG బాలకృష్ణన్ గురించి చెప్పింది కానీ, ప్రీవియస్గా శక్తి పంప్స్ కానీ, గోదావరి పవర్ కానీ, ఇలా కొన్ని కంపెనీస్ని మాత్రమే ఫోకస్ చేయండి, స్టడీ చేయండి అని టెలిగ్రామ్లో ఈవెన్ న్యూస్ వీడియోస్లో చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాం. అలా చెప్పినవన్నీ ఇలా అప్పర్ సర్క్యూట్స్కి వెళ్ళాలనో, ర్యాలీ అవ్వాలనో కాదు. మేబీ చెప్పిన తర్వాత ఫాల్ కూడా అవ్వచ్చు. కాకపోతే అవి మాకు అట్రాక్టివ్గా కనిపిస్తూ బెటర్ వాల్యుయేషన్లో అనిపిస్తున్నవి మాత్రమే ఫోకస్ చేయండి, స్టడీ చేయండి అని అప్డేట్ చేస్తూ ఉంటాం. సో అలా చెప్పినప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నారనే స్టడీ చేసి మీకు ఒకవేళ బెటర్ అనిపిస్తేనే వాటిల్లో ఎటువంటి యాక్టివిటీ అయినా తీసుకోండి. అండ్ అగైన్ స్టిల్ ఈ ప్రైస్ లెవెల్స్లో కూడా చెప్తున్నాను, గ్లోబల్ స్పిరిట్స్ కానీ, LG బాలకృష్ణన్ కానీ రెండు కూడా అట్రాక్టివ్గానే ఉన్నాయి. నెక్స్ట్ థైరోకేర్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. థైరోకేర్ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. థైరోకేర్ రిలేటెడ్గా ఉన్న వాటాని ఫార్మ్ ఈజీ వాళ్ళు, ఆన్లైన్ ఫార్మసీ అండ్ మెడికల్ స్టోర్ని రన్ చేసే ఫార్మ్ ఈజీ వాళ్ళు కొనడానికి అయితే ప్రయత్నిస్తున్నారని, దీని రిలేటెడ్గా థైరోకేర్ ప్రమోటర్స్ వాళ్ళ వాటాని సెల్ చేస్తారని అయితే అప్డేట్ ఉంది. థైరోకేర్ ప్రమోటర్స్ కరెంట్లీ 66.14% దగ్గరగా వాటాని అయితే హోల్డ్ చేస్తున్నారు. ఈవెన్ ఫార్మ్ ఈజీ రిలేటెడ్గా కూడా రీసెంట్ టైమ్స్లో మల్టిపుల్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. వీళ్ళు మెడ్ లైఫ్ని అయితే ఎక్వైర్ చేశారు. ఈవెన్ ఆదిత్య పూరి గారు కూడా ఫార్మ్ ఈజీ బోర్డులో జాయిన్ అయ్యారనమాట. సో వీళ్ళు అగ్రెసివ్గా ఫండ్స్ని రైజ్ చేసి ఎక్స్పాన్షన్లో అయితే ఉన్నారు. అందులో భాగంగానే థైరోకేర్కి సంబంధించిన వాటాను కూడా కొనేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా అప్డేట్ ఉంది. కాకపోతే ఫార్మ్ ఈజీ వాళ్ళు కూడా IPOగా మార్కెట్లోకి రాబోతున్నారని కూడా ప్రీవియస్గా మనకి స్పెక్యులేషన్ అయితే ఉంది. సో IPOగా మార్కెట్లోకి వచ్చే ముందే థైరోకేర్ రిలేటెడ్గా వాటాని అక్వైర్ చేస్తారని ప్రెజెంట్ అయితే అప్డేట్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ మ్యాక్స్ ఫైనాన్షియల్స్ గురించి మాట్లాడుకోవాలి. మ్యాక్స్ ఫైనాన్షియల్కి సంబంధించిన ప్రమోటర్స్ నియర్లీ 2% దగ్గరగా వాటా, మీన్స్ 700 crores సంబంధించిన వాళ్ళ ఈక్విటీని అయితే సెల్ చేయడం జరిగింది. ఇలా సెల్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారని వాళ్ళు ప్రమోటర్స్ అప్డేట్ చేస్తున్నారంటే, ఈ కంపెనీకి సంబంధించిన షేర్స్ని ప్రమోటర్స్ ప్లెడ్జ్ చేశారంటున్నారు. ఆ ప్లెడ్జ్ నుంచి విడిపించడానికి, ఆ తాకట్టు నుంచి విడిపించడానికి ఇలా వీళ్ళకి సంబంధించిన 2% వాటాని సెల్ చేసి ఆ ప్లెడ్జింగ్ షేర్స్ని విడిపిస్తారంటున్నారు. ఈవెన్ ప్రమోటర్ లెవెల్లో వాళ్ళకి పర్సనల్గా ఉన్న డెట్ని కూడా ఈ డబ్బులతో క్లియర్ చేసుకుంటున్నారని చెప్తున్నారు. నెక్స్ట్ BEML గురించి మాట్లాడుకోవాలి. రేపు BEML రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అయితే జరగబోతుందని సోర్సెస్ దగ్గర నుంచి అయితే అప్డేట్ వస్తుందని CNBC వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. మీన్స్ గవర్నమెంట్ ఈ BEMLలో వాళ్ళ వాటాని సెల్ చేయాలనుకుంటుంది కదా. ప్రీవియస్గా నియర్లీ 54% దగ్గరగా గవర్నమెంట్కి వాటా ఉంది. అందులో 26% దగ్గరగా వాటాని స్ట్రాటజిక్గా సెల్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రయత్నిస్తుంది. ఈవెన్ దాని రిలేటెడ్గా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, మీన్స్ ఎవరెవరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు బిడ్డింగ్ వేయండి అని ప్రీవియస్గానే ఇన్వైట్ చేయడం జరిగింది. అది ఫస్ట్ స్టెప్. సో సెకండ్ స్టెప్లో రేపు మనకి ఇంటర్ మినిస్ట్రియల్ గ్రూప్ వాళ్ళు సమావేశం ఏర్పాటు చేసుకొని BEML రిలేటెడ్గా ప్రీవియస్గా ఎవరెవరు బిడ్డింగ్కి ముందుకు వచ్చారు, సో వాళ్ళ రిలేటెడ్గా ఎవరికి అప్రూవల్ ఇవ్వాలని డిస్ఇన్వెస్ట్మెంట్లో భాగంగా రేపు మనకు ఒక అప్డేట్ వస్తుందని అయితే వాళ్ళ సోర్సెస్ నుంచి అప్డేట్ వస్తున్నట్టు CNBC ఈవెన్ ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు కూడా పబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ టైర్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. నిన్నటి వీడియోలో మనం క్రూడ్ ఆయిల్ పెరుగుతూ ఉంటే టైర్ కంపెనీస్కి అది నెగిటివ్గా ఉంటుంది. బికాస్ క్రూడ్ ఆయిల్ అనేది టైర్ కంపెనీస్కి రా మెటీరియల్ అనుకున్నాం కదా. సో రా మెటీరియల్ పెరుగుతున్నప్పుడు వాళ్ళు తయారు చేసే ఒక ప్రొడక్ట్ ప్రైస్ని కూడా పెంచితేనే వాళ్ళకి ఫైనల్గా మిగిలే మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ మెయింటైన్ అవుతుంది.
సో అందుకని టైర్ కంపెనీస్ అన్నీ కూడా బికాస్ ఆఫ్ వాళ్ళ ఇన్పుట్ కాస్ట్లు పెరుగుతున్నాయి కాబట్టి క్రూడ్ ఆయిల్ కూడా పెరుగుతుంది కాబట్టి ప్రైజెస్ పెరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ ప్రైజెస్ని హైక్ చేసే పనిలో ఉన్నట్టు సిఎన్బిసి వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. ఇఫ్ అలా పెంచినట్లయితే దెన్ టైర్ కంపెనీస్ రిలేటెడ్గా మార్జిన్స్ పెరుగుతాయి కాబట్టి అది టైర్ కంపెనీస్ రిలేటెడ్గా మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏవియేషన్ కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇండిగో ఒక మార్కెట్ షేర్ ప్రీవియస్ మంత్లో 53.9% ఉంటే మార్కెట్ షేర్ ఏవియేషన్ రంగంలో అది ఇప్పుడు 55.3% అయిందనమాట. మార్కెట్ షేర్ పెరగడం మనం కంపెనీకి పాజిటివ్గా తీసుకోవచ్చు. వేరే స్పైస్ జెట్ రిలేటెడ్గా మనం డేటాను గమనిస్తే ప్రీవియస్గా 12.3 ఉండేది కాస్త ఇప్పుడు 9.4కి డిక్రీజ్ అయింది. సో మార్కెట్ షేర్ తగ్గడం అనేది డెఫినెట్లీ నెగిటివ్గానే చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు టెస్లా వాళ్ళతో స్ట్రాటజిక్గా పార్ట్నర్షిప్ ఏర్పాటు చేసి బ్యాటరీ ప్లాంట్స్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారనేలాగా స్పెక్యులేషన్ అయితే రన్ అయింది. దాని రిలేటెడ్గా కంపెనీ క్లారిటీ ఇచ్చింది. మేము టెస్లా వాళ్ళతో ఎటువంటి డిస్కషన్స్ చేయట్లేదు, అలా వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా రూమర్స్ అని. నెక్స్ట్ వీనస్ రెమెడీస్ గురించి మాట్లాడుకోవాలి. ఈ కంపెనీ పారాసిటమాల్ రిలేటెడ్గా ఐవి సొల్యూషన్ అయితే తయారు చేస్తుంది. కాకపోతే 2011లో ఫ్రెంచ్కి సంబంధించిన ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ వీళ్ళ మీద పేటెంట్ రిలేటెడ్గా ఒక అలిగేషన్ అయితే రైజ్ చేయడం జరిగింది. పారాసిటమాల్ రిలేటెడ్గా ఐవి సొల్యూషన్ వీళ్ళు తయారు చేయకూడదని 2011లో అయితే వీళ్ళ మీద కేసు వేయడం జరిగింది. ఈవెన్ 2018లో వీనస్ రెమెడీస్ వాళ్ళకి నెగిటివ్గానే తీర్పు రావడం జరిగింది. మీన్స్ ఇక వాళ్ళ పారాసిటమాల్ రిలేటెడ్గా ఐవి సొల్యూషన్ తయారు చేయకూడదని. బట్ అగైన్ వీళ్ళు ఢిల్లీ హైకోర్టుకి ఐపీఏబీకి మీన్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఉంటుంది కదా, దానికి సంబంధించిన అపీలేట్ బోర్డ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. అండ్ అగైన్ వాళ్ళు పేటెంట్ ఆఫీస్ కి కేసుని రిఫర్ చేస్తే వీళ్ళకి ఈసారి పాజిటివ్ గా తీర్పు రావడం జరిగింది. 2011 నుంచి కంటిన్యూ అవుతున్న వీళ్ళకి అగైనెస్ట్ గా కంటిన్యూ అవుతున్న కేసు రిలేటెడ్ గా పేటెంట్ కేసు రిలేటెడ్ గా వీళ్ళకి పాజిటివ్ అప్డేట్ రావడంతో స్టాక్ ఇవాళ అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అవడం జరిగింది. నెక్స్ట్ టాటా మోటార్స్ కి సంబంధించి జేఎల్ఆర్ సేల్స్ దట్టు యూరోప్ సేల్స్ నెంబర్స్ అయితే రావడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ప్రీవియస్ గా 5215 కార్స్ దగ్గరగా యూరోప్ లో వీళ్ళు సేల్ చేస్తే ఇప్పుడు 14702 దగ్గరగా. సో చాలా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. కాకపోతే లాస్ట్ ఇయర్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో అక్కడ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో అక్కడ కండిషన్ డిఫరెంట్గా ఉంది కాబట్టి లాస్ట్ టైంతో కంపేర్ చేయడానికి లేదు. లాస్ట్ మంత్ ఒకవేళ మనం కంపేర్ చేస్తే లాస్ట్ మంత్ ఐ థింక్ అరౌండ్ 8360 దగ్గరగా వాళ్ళు కార్స్ని అయితే సేల్స్ చేసినట్టున్నారు. ఈవెన్ దాంతో పోల్చినా సరే మే నెలలో వచ్చిన సేల్ బెటర్గా ఉంటున్నట్టే. బట్ స్టిల్ టాటా మోటార్స్ నెగిటివ్లో క్లోజ్ అవడం జరిగింది. క్విక్గా నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. సిఎస్సి వాళ్ళు నెంబర్స్ని పోస్ట్ చేశారు, మంచి నెంబర్స్ని పోస్ట్ చేశారు. దాంతోపాటు స్టాక్ స్ప్లిట్ని కూడా అనౌన్స్ చేస్తున్నారు. సో ప్రీవియస్గా వాళ్ళకున్న స్టాక్స్ని ఒక స్టాక్ని 10 స్టాక్స్గా స్ప్లిట్ చేస్తారంటున్నారు. సో ఇది కూడా కంపెనీకి పాజిటివే కాబట్టి కంపెనీ వాళ్ళ పాజిటివ్ ఎండ్ అవ్వడం జరిగింది. వాళ్ళ ఓవరాల్ నెంబర్స్ని మాట్లాడుకుంటే రెవెన్యూ 10% దగ్గరగా గ్రో అయింది. ఈవెన్ ప్రాఫిట్ 13% దగ్గరగా గ్రో అయింది. మార్జిన్స్ని గమనిస్తే 22 అరౌండ్ మెయింటైన్ చేసిన మార్జిన్స్ని 29%కి తీసుకొచ్చారు. సో సిఎస్సి నెంబర్స్ బాగున్నాయి. ఈవెన్ స్టాక్ స్ప్లిట్ కూడా అనౌన్స్ చేశారు. ఈ రెండు కూడా స్టాక్ రిలేటెడ్గా పాజిటివ్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ సోమెని సిరామిక్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ నియర్లీ 8% దగ్గరగా స్ట్రాంగ్ గెయిన్స్తో క్లోజ్ అవ్వడం జరిగింది. నెంబర్స్ బెటర్గానే ఉన్నాయి. కాకపోతే నెంబర్స్ కంటే కూడా ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ రిలేటెడ్గా మేనేజ్మెంట్ ఇచ్చిన క్లారిటీ స్టాక్ని వాళ్ళ ఇలా పాజిటివ్గా అయితే ఇంపాక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ నెంబర్స్ని మనం గమనిస్తే రెవెన్యూస్ 59% దగ్గరగా గ్రో అయింది. అండ్ వాళ్ళ ఎబిడాని గమనిస్తే లాస్ట్ టైంతో పోలిస్తే ఈసారి 547% దగ్గరగా ఎబిడాలో మనకు గ్రోత్ కనిపిస్తుంది. ఈవెన్ మార్జిన్స్లో కూడా ఒక స్ట్రాంగ్ ఇంప్రూవ్మెంట్. బట్ ఎగ్జాక్ట్గా లాస్ట్ ఇయర్ సేమ్ పాయింట్ ఆఫ్ టైంలో బిజినెస్ అండ్ ఆ కండిషన్స్ వేరు. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్లో కంపేర్ చేసినా మనకి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ 9 crore దగ్గరగా లాస్ని పోస్ట్ చేస్తే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నియర్లీ 35 crore దగ్గరగా ప్రాఫిట్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఎక్సెప్షనల్ లాస్ వీళ్ళు 18.45 crore దగ్గరగా వీళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ లో వీళ్ళు చూపించడం జరిగింది. ఎక్సెప్షనల్ లాస్. బట్ మేనేజ్మెంట్ ఇచ్చిన క్లారిటీ ఏంటంటే ఆ ఎక్సెప్షనల్ లాస్ రిలేటెడ్ గా ప్రీవియస్ గానే వాళ్ళు ప్రావిజన్స్ చేశారంటున్నారు. మీన్స్ ఇలా జరుగుతుందని వాళ్ళు ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి బ్యాలెన్స్ షీట్ మీద ఇంపాక్ట్ పడకుండా ప్రీవియస్ గానే వాళ్ళు ప్రావిజనింగ్ చేశారు అనడంతో సో మెనీ సిరామిక్స్ రిలేటెడ్ గా పాజిటివ్ ఫ్యాక్టర్ అయింది. నెక్స్ట్ నాట్కో ఫార్మా వాళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ ఎస్టిమేటెడ్ కంటే బిలోనే ఉన్నాయి. నెక్స్ట్ ఐపీఓస్ ఒక గ్రే మార్కెట్ ప్రీమియం గురించి మాట్లాడుకుందాం. సో షా మెటాలిక్స్ 40, దొడ్ల డైరీ 20% దగ్గరగా గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ అయితే మెయింటైన్ అవుతున్నాయి. కాకపోతే కిమ్స్ 8% దగ్గరగా గ్రే మార్కెట్ ప్రీమియం ఉందనుకున్నాం కదా, అది 5%కి ఫాలో అవడం జరిగింది. అండ్ సోనా కామ్స్టర్ ఆల్రెడీ ఉన్నదే వీక్గానే ఉంది, బిలో 5% దగ్గరగా. అండ్ ఇప్పుడు నియర్ టు 1% దగ్గరగా మెయింటైన్ చేస్తుంది. అండ్ సబ్స్క్రిప్షన్ డేటాని గమనిస్తే దొడ్ల డైరీ 3 times దగ్గరగా అబోవ్ 3 times 3.24 times దగ్గరగా సబ్స్క్రైబ్ అయింది. వెరాస్ కిమ్స్ గ్రే మార్కెట్ వీక్గానే ఉంది. ఈవెన్ సబ్స్క్రిప్షన్ కూడా 0.53 times దగ్గరగా మాత్రమే జరిగింది. మీన్స్ 53% దగ్గరగా ఐపీఓ అయితే సబ్స్క్రైబ్ అయింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిఫ్టీ సపోర్ట్ 15,630 దగ్గర గమనిస్తున్నాను. ఇఫ్ ఆ లెవెల్ బ్రేక్ అయితే 15,550 గమనిస్తున్నాను. అండ్ రెసిస్టెన్స్ 15,790. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 34,360 అండ్ రెసిస్టెన్స్ 35,080. జూన్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాని మనం గమనిస్తే ఓవరాల్ డేటా ఇక్కడ కనిపిస్తున్న డేటా అయితే బేరిష్గానే ఉంది. మీన్స్ ప్రెజెంట్ ఉన్న లెవెల్స్కి నియర్ లెవెల్స్లోనే 15,800 900 జోన్లోనే హెవీ రేటింగ్ ఇంట్రాడే సెషన్స్లో హై ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బిల్డ్ అవ్వడం జరిగింది.
సో ఆ లెవెల్స్ కంటే పైకి పోదు అని కాల్ రైటర్స్ అయితే బిలీవ్ చేస్తున్నారు. సో 15,800 ఇమీడియట్ రెసిస్టెన్స్ అని కాల్ రైటర్స్ అయితే బిలీవ్ చేస్తున్నారు. సో ఆప్షన్ చైన్ ప్రకారం మనం 15,800ని ఇమీడియట్ రెసిస్టెన్స్గా గమనించాల్సి ఉంటుంది. 15,800ని ఒకవేళ మార్కెట్ బ్రేక్ చేసి టాప్ సైడ్ సస్టైన్ అవ్వగలిగితే దెన్ నెక్స్ట్ మనం 16,000ని రెసిస్టెన్స్గా గమనించవచ్చు. సో ఒక స్ట్రాంగ్ కాంట్రాక్ట్స్ ఇవాళ 15,800 దగ్గర ఫామ్ అయ్యాయి కాబట్టి 15,800ని ఇమీడియట్ రెసిస్టెన్స్గా గమనించవచ్చు. అండ్ డౌన్ సైడ్ స్టిల్ 15,500 దగ్గర 42,000 దగ్గరగా కాంట్రాక్ట్స్ అయితే బిల్డ్ అయ్యాయి కాబట్టి ప్రీవియస్గా ఏ లెవెల్ అయితే ఇంపార్టెంట్ సపోర్ట్ అనుకుంటున్నామో, ఏ లెవెల్ బ్రేక్ అయితే మన వ్యూని మార్చుకుంటామని చెప్తున్నామో ఆ లెవెల్నే మనం స్టిల్ సపోర్ట్గా అయితే గమనించవచ్చు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని ఒకసారి గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.